మీర్పేట చెరువుల ఈ కుక్కర్ల మటన్ అంటే తర్వాత సమయం మాకేంది పొద్దుగాల 16వ తారీఖు ఉదయం ఏం చెప్పారు, ఇట్లా అమ్మాయి డెడ్ బాడీ ఉంది చెరువులో అన్నట్టు చెప్పారు. ఒకసారి పిలవండి సార్ అన్న. రాకూడదు బయటకైనా, లా ఒప్పుకోదు. నిందితుడిని ఎంత ఉన్నా పర్మిషన్ లేదో బయటకు పోకూడదు. మరి ఆయన పర్మిషన్ తీయాలంటే నాకు తెలియదు. ఇక్కడ చూస్తే అది లేదు, మరి అది లేదంటే మరి ఇది కాదు, ఖచ్చితంగా కావాలి. ఒకసారి ఒక అవకాశం ఏంటి సార్ నాకు కూడా అంటే, సార్ నాగరాజ్ సారు ఏమన్నా కానీ శివ నీకోసం మేమున్నాం, వాళ్ళకు న్యాయం జరగాలి అంటారు కల్లా ఆ న్యాయం కోసం వాళ్ళు తెగించిర్రు. నేను కూడా తెగించిన. వచ్చిండు, బాబు తప్పు చేసినవు, ఇంకో తప్పు మీద తప్పు చేయకు, ఇక తప్పు ఒప్పుకో, శిక్ష ఉంటుంది. తప్పు ఒప్పుకోలేనుకో ఇంకా వేరే ఉంటుంది. అది మన తోటి అనకూడదు. అయితే అన్న గిడనే పోసినా అని చెప్పిండు. ఏమిట్లో పోసినావు, ఏమిట్లో తెచ్చినావు, బకెటలో తెచ్చిన 10 కేజీల బకెటలు అని చెప్తుండు. ఎట్లా చేసినావు? ఆమె ఎముకలు మొత్తం ఉడకబెట్టిన, మాంసం అంతా ఒలిచ, అది అంటారు కదా కోడి స్కిన్ బోన్లెస్ కూడా చేసిండు. స్కిన్ మొత్తం తీసి ముక్కలు చేసుకుని ఉడకబెట్టిండు, డ్రైనేజ్ లో పోసిండు, నీళ్లు పోసిండు, కొట్టుకుపోయింది. అది ఎక్కడ నాన్ స్టాప్ వాటర్ వెళ్ళిపోతుంది. అది కాదు కదా, సెప్టింగ్ ట్యాంక్ అయితేనేమో అందులో ఉంటది, ఇది సెప్టింగ్ ట్యాంక్ కాదు కదా. అలా అది క్వశ్చన్ వేరే. ఆయన ఫస్ట్ ఫ్లోర్ లో 5th ఫ్లోర్ లో లేడు కదా, ఆ సింకులలో ఆగనికి ఆధారం ఫుల్ బందోబస్తు లేదు. ఇక ఈడు పోసిన ఎముకలు ఎక్కడ పోవు కదా, భూమిలో ఉంటాయి, భూమమ్మ దాచుకోదు కదా, ఎముకలు ఉంటాయి, మాంసం పోతుంది. తమ్ముడు నిజం చెప్పు, నేను ఇక్కడ గంటలు తేవాలంటే నాతో కాదు. నేను ఎక్కడ పోయినా అర్ధ గంట, 10 నిమిషాలు, 5 నిమిషాలు, స్పాట్ కరెక్ట్గా ఉంటే 5 నిమిషాలు 5 సెకండ్లే. దిస్ ఈజ్ ట్యాంక్ బండ్ శివ అంటాల కల్లా ఇది సీరియస్. వాళ్ళు ఇక వాళ్ళ ప్రయత్నంలతో తీసుకొచ్చారు, చూపించింది. ఈయన అన్న మళ్ళీ చెప్తున్నా, నువ్వు పోతున్నావు, మళ్ళీ రానియరు, ఇక నీకు అవకాశం లేదు. ఒక్కసారి నువ్వు వచ్చినావు బాబు, ఖచ్చితంగా చెప్పు. వచ్చిండు, స్పాట్ మళ్ళీ 2 చెప్పినా నీళ్ళు తీసుకో, ఆ నీళ్ళకి ఈ నీళ్ళకి, ఆ నీళ్ళల్లో బరువు ఉండదు, ఈ నీళ్ళలో ఎముకలు వాటర్ ఉంది, పోసి చూపి. ఎంత స్పీడ్ వచ్చినావు నువ్వు, అది కూడా చూపెట్టాలి. నేను నమ్మాలి కదా. నువ్వు వాళ్ళని నమ్మించినావు, నువ్వు నన్ను నమ్మలేవు. దేవులాడుతుంది నేను, మీరు కాదు కదా. నాకు నిజం కావాలి, కొట్టు అంటే ఇదే అన్నా, ఇంకా ఇదే అన్నా అంటే ఇంకా అంత అవకాశం లేదు, అంత టైం లేదు. ఇక చెప్పాలి వేసినావు. ఇంకా కొంచెం అక్కడ చిన్న సిసి పొడుగు వల్ల అది షాడో లైట్ పోల్తో కంఫర్ట్ లేదు, అక్కడికే స్టాప్ అయింది. నాంచన కూడా బాగా 20 to 30 ఫీట్ల మధ్యలోనే ఇది జరిగింది. 20 నుంచి 30 లోపు మధ్యలో జరిగింది. అంతమించి ఏం పోదు కదా, బకెట్ తోటి పోసిన ఒక 5 ఫీట్లు 10 ఫీట్లు దూరం పోతాయి. అంతమించి ఏమైనా కదా, పైనుంచి పోయలే కదా, ఒక 10 ఫీట్ల హైట్ నుంచి కుమ్మరించిండు. చూస్తే వాళ్ళకి వేరే ప్లేస్ చూపించిండు, నాకు కరెక్ట్ చెప్పిండు. పోలీసులకు వేరే చూపెట్టిండు. నిజం చెప్పలే, వాళ్ళకి చూపించింది 3 ప్లేసులు చూపించింది వాళ్ళకి, ఇక్కడ అసలు చూపించలేదు. నేను అడిగిన దానికి ఇదే అన్నా అని చెప్పిండు. ఆయన చెప్పిన దానికి నేనే ఇంకో 10 అడుగులు దూరంగానే తేవాలన్నా. వాళ్ళు అనుకున్నది ఒకటి, జరగదు ఇంకోటి. 10 అడుగులు తేవలాగానే మొత్తం బురద మొత్తం లేపి ఈ గంపల మొత్తం తీస్తే ఒక తల్లి మాంసం ఎముకలు, కోడిని కూడా మనం నమ్మలాలంటే ఎంతో కష్టమే. ఆయనకి ఎట్లా పదును వచ్చిందన్న ఆ తల్లి ఎంత విలువిలలాడింటది. అన్నం పెట్టిన చేతులను నరికిండు, ముద్దు పెట్టిన మూతిని నరికిండు, కౌకిలించుకున్న మొత్తం ఒళ్ళు నరికిండు. నీకు సేవ చేసిన మనిషిని మొత్తం పాటలు వెనుక నువ్వు మానవుడు కాదాడు. వింటుంటేనే ఎట ఉంది. అది ఒక బాత్రూమ్ లో మొత్తం నరికి కిచెన్ లో కూర్చొని ఆ పబ్లిక్ లో నీకు ఏట మాంసమా, కోడి మాంసమా? నువ్వు ఒక జింకని నరికితేనే నీకు పెద్ద శిక్షలు ఉన్నాయి. నువ్వు ఒక మనిషిని నరికినవరా నేను, కందమ్మలు చిన్న కందమ్మలు ఆ తల్లిలేని బిచ్చగాలని చేసి నువ్వు అన్ని ఏడుస్తే ఏమవుతుంది అన్న. అని మనకు ఒక మనిషిని అది చేయడం అయితే చాలా దారుణం. అది వద్దన్నా, నేనైతే
ఇక చల్ల చెమటలు పడుతున్నాయి వెళ్తానా ఆ విషయం ఏంటో చల్ల చెమటలు వస్తున్నాయి. కాదన్న ఒక మనిషిని అంత ముక్కలు ముక్కలుగా చేయడము మొత్తం ఇంతిందన్నా రోడ్లు వేసి అది పచ్చివైతే దంగం అని చెప్పేసి కాల్చి పొయ్యి మీద కాల్చి ఉడకబెట్టినదంతా మాంసం ఎముకల్ని కాల్చి రోడ్లు వేసి దంచి గింత కింద పీసులు చేసి బకెట్ వేసుకొని నువ్వు ఇట్లా చల్లితే అది మొత్తం ఇట్లా లోపల ఇట్లా బుడద మొత్తం ఎత్తుకొస్తుంటే ఇట్లా దొరుకుతాం ముక్కలు ముక్కలు చేసి గంపలు కడిగి బంగారం షాప్ ముందర బంగారం ఎట్లా లొడుతారో అట్లా లొడిపి జల్లెడ పట్టి సార్లో చూపిస్తే ఆ నిందితుడు చెప్పిండు ఇవే సార్ అని. ఎంత బాధపడ్డదామె, ఎంత నరకయాతన అనుభవించింది. తండ్రి మనిషి జన్మ ఉండాలి కానీ ఇంత అధ్వానమే జన్మ ఉండకూడదు. కానీ మీరు అది తాగకుండా తీసుకుంటే నిజంగా మీకు చేతులే దండం పెట్టాలన్న. అంత ధైర్యము, అంత ఓపిక. అసలు మనం ఏదైనా ఇంట్లోనే ఏదో చిన్న కుమిలిపోయిన ఏదైనా ఎలక సస్తే వాసన వస్తేనే మనము అదే అయిపోతాము. మీరు అలాంటిది పెద్ద పెద్ద శవాలను నీటి మురికి నీళ్ళతో తీయడము, అదంతా సర్చ్ చేయడము, కిందికెళ్ళి మళ్ళీ వెతకాలే కదా దాంట్లో. అన్న నా పిల్లలకి నేను ఏడ దూరం ఎత్తడం కూడా తెలియగలుగుతాను. ఒక్కోసారి నేను అనుకుంటా నేనేమన్నా అయిపోతున్నా నా పిల్లలు. ఈరోజు నా 4 మగ పిల్లలు ఆడపిల్లలు. మా భార్య కూడా బాధపడుతుంది. అయ్యా నువ్వు చెప్పిన మాట విన్నావు, నీకు అవసరం అంటది. మనం కూడా బయట పోయి ప్రపంచం అంటే మనసు ఒప్పది. ఇప్పుడు నేను చెప్తుంటే మీ మనసు ఇంత వెలువలు అంటే నేను ఈ చేతులతో తీస్తుంటే నాకుండే ఎంత తక్కువది. ఒక కాలేజీ రూపము తల్లిదండ్రులు ఎంతో ప్రేమతోటి చదువుకో అమ్మ అని వదిలితే ఈ మూర్ఖులు ట్రాప్ చేయడం అమ్మాయిలని వాళ్ళ అవసరాలకి ఆ తిక్క ముండలు, ఆ తెలివి తక్కువ ముండలు ఎక్కడ ఏ రాజుల కుటుంబంలో పుట్టి గుడిసెలలోకి వస్తా అంటే గోవా గుట్క తినేతో మూతి పెట్టి నువ్వు రోడ్ల మీద ఈ ట్యాంక్ బాండ్ విన చూడలేను. అస్సలు కనుక్కున్న తల్లిదండ్రులను తిట్టాలో తెలియదు. ఈ తప్పు చేసి పోయి నీళ్ళలో తుంకుతుంటే తీయలేకపోతే నాకు తెలియదు. కానీ రకరకాలుగా అంటే బాడీ పార్ట్స్ అంతా డిఫరెంట్ అయితే ఒక్కటిసారి చూసినప్పుడు మీ కళ్ళు ఎలా ఉంటాయన్న, జలకీయడం కానీ అలాంటి భయం కానీ పాపం. బాడీ నేను చెప్తున్నా నాకే ఎంటికలన్నీ. అవును, ఆ బాడీ తీసినప్పుడు ఆ డెడ్ బాడీ నూనె అంటే కుళ్ళిపోయిన శవం నూనె అంటే కొవ్వు ఇట్లా తోలుకు మొత్తం రుద్దుకొని ఇట్లా అంటే పోలీసులు అంటారు శివ అదంతా ఏంది బాబు అంటే ఇట్లా చూడండి ఇట్లా అంటే అంతా అది ఒక డాల్డా రూపంలో అంతా శివ సార్. ఇప్పటికీ కూడా నా బాధ ఏంటంటే నేనేమైపోతున్నాను చూడట్లేదు. ఇవి తగ్గాలి, ఇలా కాకూడదు. మనిషి జన్మ గొప్ప జన్మ. ఒక చెట్టుకు నీళ్లు పోసి ఎంత పచ్చగా పెరుగుతుందో మన తల్లిదండ్రులు కూడా వాళ్ళు బువ్వ తినక నీళ్లు దాకా కూలీ నాలి చేసుకొని డ్రైవర్ల రూపంలో పనిచేసి ఆటోల రూపంలో పనిచేసి ఇప్పుడు ప్రత్యేకంగా నా పిల్లగాడు బాగా బతకాలి, పోలీసు కావాలి, లారీ కావాలి, ఒక క్లినిక్ డెంటల్ ఏదో పెట్టుకోవాలి, ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని వాళ్ళు కడుపు కట్టుకొని డబ్బులు సంపాదించి వీళ్ళ కోసము పెడితే వాళ్ళు వాళ్ళ కడుపు మీద దాన్ని వెళ్ళిపోతే ఎంత బాధపడుతుందంటే ఈ శవం తీసినా నేను అదే బాధపడతా. అయ్యో ఏ తల్లి కొడుకు, ఏ తల్లి బిడ్డను. గతంలో నా తమ్ముని పోగొట్టుకున్నా, ఈరోజు నేను ఈ తమ్ముని తీస్తున్నా. నాకు లేక బాధపడుతున్నా, వీళ్ళు ఉంచుకొని ఎందుకు, నాకు గతి లేక నేను రోడ్డు మీద బతున్నాను. చాలు మీకు అన్ని పెట్టుకొని ఎందుకు చేస్తారు? అవసరమా? ఇంతమంది రోడ్డు మీద బతున్నాను. అందరి కుటుంబాలు ఉంటాయి సార్, ప్రతి ఒక్క మానవునికి ఒకటి ఉంటుంది, కానీ తెలియదు. ఎప్పుడైనా ఈ బాడీ తీసినప్పుడు ఇన్ఫెక్షన్ కానీ అలా ఏమైనా అయినాయన్న మీకు? ఒకసారి అయిందన్న, నేను నీళ్ళలో పడ్డప్పుడు అమ్మాయిని కాపాడి పోయి దుంకింటి నీళ్ళలో. అప్పుడు రాటు దిగిండ, నాకు లోపల రాటు దిగిండ. అప్పుడు అది ఒకసారి అయింది. ఒక 60 రోజులు అట్లా ట్రీట్మెంట్. దాని తర్వాత ఈ డెడ్ బాడీ ఏమైందంటే మాంసం అంటే గోర్లు ఇరుక్కుంటాయి. నా గోర్లు ఇప్పటికీ అట్లా అంటే అందరూ అంటారు శివ అంటే తీసుకో, నాకు తెలియదు. డెడ్ బాడీ తీసినప్పుడు ఏంటంటే అట్లనే వెంబడి వచ్చినప్పుడు ఈ గోర్లు కడుక్కోకుండా తిన్నానమాట. ఒక రోజు అన్నం తినేసి అట్లనే తిన్నప్పుడు అది మొత్తం మలేరియా, డెంగ్యూ అట్లా 3 రకాల జ్వరం వచ్చేసి ఇక మొత్తం ఇట్లా ఉన్నోడిని ఇట్లా అయిపోయినా, మొత్తం వీక్ అయిపోయి అదేది టీవీ బీమార్ వస్తుంది అట్లా అయిపోయినా. అంటే నా మీద మా వాళ్ళు ఆశలు ఇచ్చిపెట్టారు. నా భర్త అప్పుడు మస్తు బాధపడ్డారే, నా భార్య చిన్నది, ఏం తెలియంది, రోడ్డు మీద నా కోసం ఇంత దూరం వచ్చింది, తల్లిదండ్రులకు కూడా ఇంత దూరం వచ్చింది. నేను చచ్చిపోతే ఆ పిల్ల ఏమైనా అయిపోతుందేమో, ఎవరిని నేను ఎన్నో సవాలు తీస్తున్నా, అది కూడా నా పక్కన వచ్చి అంటే నా భయం అది.
నేను బాధపడ్డాను. ఇక మస్తు అప్పుడైతే చచ్చిపోతాను బతికినా కదా. ఆ పాప కూడా ఏం ముక్కుదే చిన్నతనంలో పెళ్లి చేసుకున్నా అంటే తప్పు నాది. నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కాబట్టి ఆమె బాధపడుతుంది. కానీ తెలియక అసలు ఆ రోజు అట్లా జరిగితే ఎట్లా అన్నా మీరు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కదా. నా జాగ్రత్త అంటే చూడన్నా ఏదో చేయాలని లోపల తప్పున, కానీ చేయలేను. బయటకి ఇచ్చిపెట్టి పోలేను. అడగాలంటే రాదు. ఎవరికైనా చెప్పోదామన్నా నాకంటూ ఎవరు లేరు. నా భార్య తప్పిస్తే నాకు ఇంకోరు లేరు. ఎందుకంటే అన్నీ వదులుకొని రోడ్డు మీద బతుకుతున్న జీవితం నాది. నా తల్లి కొన్ని నేను చెప్పలేను అన్న బయటికి. ఇప్పటికైనా ఎప్పటికైనా ఏదో రోజు మనిషి చనిపోక తప్పదు, కానీ ఏదో చేయాలి. ఈ గంగమ్మ తోడుంది, అటు కట్టమైతమ్మ తోడుంది, మధ్యలో నేనున్నా. ఏదో చేయాలి సమాజంకి. నా అన్న తమ్ములు పోగొట్టుకున్నా. బాధపడగ డబ్బు 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 డబ్బుని ఏం చేసుకోవాలన్నా? డబ్బుని ఏం చేసుకోవాలి? ఇప్పుడు నేను ఎవరైనా ఇస్తానని అడగను కూడా. నాకు డబ్బులు అంటే డబ్బు లేనప్పుడు, డబ్బు ఉన్నప్పుడు డబ్బుతో నాకు పనిలే. నేను శవం తీసినా డబ్బులు అడగాలంటే మనసు ఒప్పదు సార్ నాకు. నిన్న నాకు మీరుపేట గురుమూర్తి డెడ్ బాడీ తీసినప్పుడు సిఐ సారు బాబు ఎంత ఇసేయాలి చొప్పునైనా అడిగిండు నన్ను. సార్ నాకు డబ్బులు వద్దు సార్, నా ఒక చెల్లె లాంటిది, నాకు ఒక కూతురు లాంటిది, నేను ఒక సేవ చేస్తున్నా, అమ్మాయి అన్ని ముక్కలు వేరినాయి కదా, నాకు వద్దు సార్ అంటే కూడా ఆయన నాకు ఫోన్పే 3000 రూపాయలు వేసిండు. అంటే తీసుకోవడం ఇష్టం లేదన్న. డబ్బులు ఇస్తే నేను దూరం అయిపోతానేమో అని. ఆ ఆత్మకు నేను తోడుండాలి. ఆ ఆత్మకు మనశ్శాంతిని కలిగాలి. ఆమె ఆ పిల్లలతో పాటు ఎల్లకాలము ఆమె ఒక రూపంలో, తల్లి రూపంలో, గాలి రూపంలోనో, ఏ చెట్ల రూపంలోనో, ఏ జంతువు రూపంలోనో తన పిల్లలను చూసుకోవాలి అనేది ఒక తపన.